హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్. ఇవాల్టి స్పెషల్ అల్లం నిల్వ పచ్చడి. ఈ అల్లం పచ్చడిని అన్నంలో కలిపి తింటే తీయ తీయగా కారం కారంగా భలే ఉంటుందండి. ఇది ఎలాంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 250 గ్రామ్స్ అల్లం తీసుకొని తొక్కు తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని తురిమి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడికి మనం పల్లీల నూనె వాడుతున్నామండి. దీనికోసం ఇప్పుడు అల్లం ఫ్రై చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దానిలోకి 50 గ్రాములు కారాన్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి చీలికలు వేసుకున్నానండి. తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 12 వరకు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా కరిగిపోవాలండి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరగా ఉడికేంత వరకు అలా ఉంచేయాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేకనే ఒక గాజు కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. దీన్ని అన్నంలోకి ఎలాంటి టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఈ అల్లం పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, చూడండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.